ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారేమో ఎగ్జైట్గా ఉంది నాకు కూడా. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది, దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నా ఏంటంటే నేను ఫస్ట్ టైం సంతోషపడ ఈ కొంపలో, అది కూడా ఏంటో తెలుసా? చెప్తాను, ఆగండి, తొందర ఎందుకు. మా మేడంతో కలిసి నేనైతే సికిందర్ మూవీకి అయితే వెళ్తున్నాను. సల్మాన్ ఖాన్ మూవీ, హిందీ మూవీకి టికెట్లు బుక్ చేసుకుంది. అది 8 గంటలు, 8:45 గంట సినిమా. తను కూడా వెళ్తా అంది. నువ్వు కూడా వెళ్ళిపో, నేను డబ్బులు కూడా ఇచ్చింది, తీసుకెళ్ళు సినిమా చూడమని. ఇక్కడ ఫస్ట్ టైం నా లైఫ్లో సడన్ సర్ప్రైజ్ ఇది. పోతానని చెప్పాను, పోగానే డబ్బులు అయితే కూడా ఇచ్చింది. 10 దినాలు పోయి టికెట్ తీసుకోమని చెప్పి తనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. నాకైతే ఇప్పుడు ఏమంటుందంటే, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తము అందరూ వెళ్తున్నారంట ఆ మూవీకి, నువ్వైతే మేమున్న సినిమాలోకి రావద్దు, పక్కన వేరేది ఏమైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళు అని చెప్తుంది. సో వాళ్ళు వెళ్ళే టైంకే నేను కూడా వెళ్ళాలంట. బట్ ఆ స్క్రీన్ వాళ్ళు ఉన్న చోట నేను వెళ్ళకూడదంట. ఏమంటుందంటే ఇలా అంటుంది, నువ్వు వేరే చోట అయినా వెళ్ళు, ఆ స్క్రీన్కి వెళ్ళకు అని చెప్తుంది. నేను నాకేమీ అర్థం కావడం లేదు. పొమ్మంటాదో వద్దంటాదో నాకేమి ఇప్పుడు అర్థం కావడం లేదు. మెసేజ్ పెడతా అంది, చూద్దాము ఏం జరుగుతుందో ఏంటనేది. అది ఉన్నది ఒకటే స్క్రీన్లో అంట, ఇంకా వేరే చోట లేదు అని చెప్తున్నాడం లేదు. అందుకోసం ఒక స్క్రీన్లోనే వేశారు, చిన్న స్క్రీన్లో అని చెప్తున్నాడు. ఏం చెప్తాదో వినేసి చెప్తాను, పోవాలా వద్దన్నది ఏమవుతుందో చూద్దాం. అట్ట తిరిగి ఇంతసేపు మాట్లాడిన తర్వాత నా టికెట్లు ఎవరికి చూపించకు, నేను ఎక్కడున్నాను అనేది. నా ఫ్రెండ్స్ మొత్తం ఉంటారు, కూర్చుంటారు, నాకు ఇబ్బంది అవుతుంది, అది ఇది అంటుంది. నువ్వు వేరే చోట ఎక్కడైనా కూర్చో అని చెప్తుంది. మా ఫ్రెండ్స్కి అడిగితే మూవీ అంత బాగలేదంటున్నారు, చూద్దాం ఎలా ఉందో ఏంటో. సో ఇదన్నమాట, చూద్దాం. వాళ్ళు ఏడా బుక్ చేసుకున్నారో, నేను ఎక్కడ వెళ్ళాలో నాకే అర్థం కావడం లేదు. నువ్వు మేమున్న చోట తీసుకోకు, పక్కన ఏడనే తీసుకో అంటుంది. ఏం చెప్పాలి నేను ఆ మాటకి? సరేలే అని ఇంకా చూద్దాం ఎక్కడ పడుతుందో ఏంటో అనేది. సో మొత్తం అయితే నేను ఈకేలో ఉన్న సినిమాకి అయితే వచ్చేసాను, సినీకేప్కి అయితే వచ్చేసా. చూద్దాం, అక్కడ టికెట్ బుక్ చేసుకుందాము. సో గాయ్స్, ఫైనల్ అయితే మా మేడం ఒప్పుకుంది, నువ్వు వేరే చోట ఎక్కడైనా కూర్చో, కానీ మా మధ్యలో అయితే కూర్చోకు, మా దగ్గరికి రావద్దు, మా టికెట్ సీట్లు కూడా చూపించకు, ఇలా అలా అంటుంది. సో నేను ఎందుకు చూపిస్తాను అని చెప్పాను. సో టికెట్ బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాను, చూద్దాం. ఇదే ఆ సినీకేప్ అవినూస్ మాల్లో ఐకియాలో లోపల. సో లోపల టికెట్ బుక్ చేసుకునే ఏరియా. ఇప్పుడు ఎక్కడ ఏమేమి ఫిలిం ఆడుతున్నాయో మొత్తం చూపిస్తాను. ఏమేమి ఫిలిం ఆడతాయి మొత్తం ఇక్కడైతే వేస్తారు స్క్రీన్లో. లోపల ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ చూపెడతా ఉంటారు. సో మకీస్ అంట, దాని తర్వాత సికిందర్ ఉంది, దాని తర్వాత వచ్చి తరమేక్ ఉంది. మేము అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. సో అక్కడికైతే వెళ్తున్నాం టికెట్ బుక్ చేసుకోవడానికి, చూద్దాము. ఇంకా స్క్రీన్ లాస్ట్లో అయితే బుక్ చేసుకుంటా ఎక్కడో పడి. ఫైనల్లీ అయితే టికెట్ అయితే బుక్ అయిపోయింది. ఇంకా సినిమాకి అయితే బయలుదేరుతున్నాను. టైం కూడా ఇంకా ఒక 20 నిమిషాలు అయితే టైం అయితే ఉండాలి. ఇంకా సినిమాకి అయితే వెళ్దాము, చూద్దాము ఎలా ఉందో సినిమా. సికిందర్ మూవీ చూసి దాని రివ్యూ చెప్తాను నేను. వెళ్తే కనుక సినిమా థియేటర్ వస్తుంది. ఇంకా పైన వెళ్తున్నాను నేనైతే. మూవీ చూసి దాని మూవీ రివ్యూ ఎలా ఉందో, ఆ మూవీ ఎలా ఉందో ఏంటి అనేది మొత్తం చెప్తాను. ఓకే గాయ్స్, సినిమా దగ్గరికి అయితే వచ్చేసాను. టికెట్ బుక్ అయిపోయింది, ఫోన్లో ఉన్నది, నేను ఇక్కడ వేస్తాను, చూడండి మీరు. ఓకే, నా ఫ్రెండ్ సమీక్ చెప్పాను టికెట్ బుక్ చేయమని, తనైతే బుక్ చేసా టికెట్. ఓకే ఓకే మామా زين مشكور ماما. شوف أي مكان نفس هذا فيلم، عرفت؟ ايه اوكي ماما زين. اي هذا فيلم محمد. ادخل انت وين يبي كرسي اقعد. مو يعني ما في فلوس ماما، يمكن انا في تسوي تشينج، انا اخذني فلوس خليته بعدين انا اعطيه فريند، انا بعدين اعطيه. محمد مو مشكلة أي شيء، بس المسوي تيكت ادخل سينما. أوكي خلاص، أخذ من فلوس 3 كم تذكر؟ 3 ونص. عطى هذا نفر. ఓకే మామా, 3.5 మామా, 3.5. పాప్కార్న్ తీసుకున్నాను, మా మేడం పాప్కార్న్ చెప్పింది, అందుకోసం తీసుకున్నాను. నేను కూడా ఒక స్మాల్ తీసుకున్నా, తనకు 2 మీడియం కావాలంటే మీడియం తీసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళాలి, తను వస్తానన్నది, వెయిట్ చేయమన్నది, అందుకోసం వెయిట్ చేస్తున్నా, కూర్చున్నా బయట.
आप ये पापड़ ले जाइए। मैंने देखा कि आप बड़े मजे से खा रहे थे। I'm working. सुना है कि बहुत सारे लोग मेरे पीछे पड़े हैं। कमर का ऑपरेशन हो रहा है। మొత్తం అయితే మొత్తానికి అయితే సినిమా అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 11:16 అయితే టైం అవుతుంది. మా మేడం ఇప్పుడే వెళ్ళింది. కొందరు మూవీకి వెళ్ళాం కదా, మా మేడంతో కలిసి నేను సినిమాకి అయితే వెళ్ళాను. సో వాళ్ళైతే పైన కూర్చున్నారు, నేనైతే కింద కూర్చున్నాను ఆ స్క్రీన్ ముందర. ఇంతసేపు అయిన తర్వాత వస్తానని చెప్తుంది. అందుకోసం ఇప్పుడే సినిమా అయితే అయిపోయింది. ఇంకా బాత్రూమ్ కోసం అయితే వెళ్తున్నాను. సో ఫైనలీ సినిమా అయితే బాగుంది. యాక్షన్స్ చాలా, ఫైట్స్ అయితే చాలా పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీంట్లో కాజల్ ఉంటుంది, కాజల్ అగర్వాల్ ఉంటుంది అని అనుకోలే. మొత్తం సినిమా మొత్తం హీరోయిన్ కోసం ఉంటుంది. బాగుంది సినిమా, చూడొచ్చు. అండ్ నా ఒపీనియన్ చెప్పాను. నా లైఫ్లో నేను అనుకోలేదు సినిమా చూస్తాను మా మేడంతో అని. నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడో నేను మా మేడం ఉన్నప్పుడు, ఎప్పుడు నేను ముందు ఇంట్లో పనిచేసే ఆ మేడం ఉన్నప్పుడు ఆ మేడంతో కలిసి పక్కన కూర్చొని సినిమా చూశాను. ఈ మేడం వచ్చి పైన కూర్చుంది, నేనైతే కింద కూర్చున్నాను. ఎక్కడంటే లాస్ట్లో స్క్రీన్ ముందర. సో ఏదైనా కానీ మేడంతో అయితే వెళ్ళాను సినిమాకి. సో సికిందర్ మూవీ చూశాను. నేను ఎప్పటి నుంచి చూడాలి అనుకుంటాను. ఫైనల్లీ అయితే సినిమా అయితే చూసేసా. సో ఇప్పుడే బయటికి వస్తున్నాను. ఇప్పుడే 11:30 అవుతుంది టైము. సో ఇప్పుడు బయటికి వచ్చాను. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళాలా. సో మేడం అయితే ఇంకా నేను కూర్చొని మళ్ళీ వస్తానని చెప్పింది. ఆడిపోయినారో తెలియదు. సో అదన్నమాట. సినిమా అయితే బాగానే ఉంది, పర్వాలేదు, ఒక్కసారి చూడొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ చాలా పెట్టాడు, ఒకటేనే కాదు చాలా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్. ఫైట్స్ అయితే చాలా ఉన్నాయి, ఒకటేనే కాదు. ఇంకా వస్తే కనుక ఇంటికి అయితే వెళ్ళాలా. ఇంక ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఇంకా అప్పటిదాకా నేను కూర్చొని వెయిట్ చేస్తూ కూర్చోవాలా. ఇంక ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళాలా. సో అదన్నమాట. ఫైనల్ అయితే మేడంతో సినిమా చూసేసా, అయిపోయింది. సో ఎంజాయ్ అయితే చేశాను, సినిమా మొత్తం చూశాను. ఇంకా అక్కడక్కడ తీసుకున్న వీడియోస్ అంటే స్టార్టింగ్ నుంచి తీసుకోలేదు. ఏమైనా సంథింగ్ బిట్స్ పెడతాను, కొంచెం బిట్స్ అయితే పెడతాను, అది చూడండి. సో అదన్నమాట. కోయిటలు మొత్తం హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది, కోయిటలు ఫుల్ అయిపోయినారు. గైస్ ఇది వచ్చి సినిమా లోపల పాప్కార్న్ తినేది. సో చూస్తున్నారు కదా, ఇదైతే పాప్కార్న్ తీసుకున్నాను, తింటా కూర్చున్న సినిమా మొత్తము. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా అయితే చేసేయండి. ఓకే గైస్, బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు.